ఈ లాస్ట్ 24 hours లో ఏం జరిగిందో తెలుసా? ఏమో సార్ నాకు కనపడదు. అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సెల్ఫీ దిగుదామని నమ్మించి ఒక్కసారిగా భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన భార్య. ఇది కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో కృష్ణా నది బ్రిడ్జ్ మీద జరిగింది. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు చూసి అతని తాడు సహాయంతో కాపాడడంతో బతికి బయటపడ్డాడు. కర్ణాటకలోని రామతీర్థం గుహలో రష్యాకు చెందిన మహిళ అలాగే ఆమె 2 కుమార్తెలు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. 2017 లో ఆమె ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ హిందూ సాంప్రదాయాలకు ఆకర్షితులై అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయిందంట. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఆమెని తిరిగి రష్యాకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అస్సాంకు చెందిన మనీక్ అనే వ్యక్తికి తన భార్య విడాకులు ఇచ్చిందన్న ఆనందంలో 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. అంటే బహుశా ప్రాణం పోకుండా బతికి బయటపడ్డాడనే ఆనందంలో చేస్తుంటాడేమో. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎన్విడియా కంపెనీ యొక్క వాల్యూ 4 ట్రిలియన్ కు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ అందుకున్న తొలి కంపెనీగా ఎన్విడియా నిలిచింది. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్.